ఎస్, మొత్తానికి ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాచెస్ అయితే వరుసగా నడుస్తున్నాయి. సో 5వ మ్యాచ్, ఇట్స్ టైమ్ ఫర్ 5th మ్యాచ్. సో 5వ మ్యాచ్ లో ఈరోజు చాలా మంచి టీమ్స్ అయితే తలపడబోతున్నాయి. అండ్ దట్ టు గుజరాత్ టైటాన్స్ అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్, ఈ రెండు టీమ్స్ కూడా పోటీ పడబోతున్నాయి. అయితే ఈరోజు ఈవినింగ్ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది అకార్డింగ్ టు ఇండియన్ టైమ్. సో ఈ రోజు ప్రపంచంలోని అతిపెద్ద భారీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది కాబట్టి దీని గురించి మనతో పాటు పంచుకోవడానికి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి, ఆయన అనాలిసిస్ ని చెప్పడానికి చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. సో చంద్రశేఖర్ గారు, బిఫోర్ గోయింగ్ టు టుడేస్ మ్యాచ్, ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్నటి మ్యాచ్ ఎలా అనిపించింది? ఆద్యంతం చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. సో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, ఈ రెండు ఆడిన నిన్నటి మ్యాచ్ గురించి ఏం చెప్తారు? పర్ఫెక్ట్ బ్లెండెడ్ కాఫీ టేస్ట్. ఎగ్జాక్ట్లీ, ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక అంతకన్నా ఇంకా పెద్ద, ఎందుకంటే అసలు ఐపీఎల్ అభిమానులు లేకపోతే ఐపీఎల్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే ఏ రకమైనటువంటి మ్యాచ్ల వల్లనే వచ్చింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, బట్ ఏ రకమైనటువంటి ఫినిష్ ఉంటే కూడా చాలు, డెఫినెట్ గానే ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ అలాట్. ఆ రకమైనటువంటిది, ఎందుకంటే క్రికెట్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఇఫ్ యూ లుక్ ద క్రికెట్ ఇన్ ఏ రొమాంటిక్ వే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్. సో ఆ రకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్. ఒక టైంలో యాక్చువల్గా డెఫినెట్గా 230-240 స్కోర్ అనేటువంటి దాని నుంచి ఎల్ఎస్జి 209కి రిస్ట్రిక్ట్ అవటం, ఆ తర్వాత డీసీ ఏకంగా హాఫ్ ద వే సైడ్ దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే డ్రెస్సింగ్ రూమ్కి చేరుకున్న తర్వాత ఎటువంటి హోప్స్ లేనటువంటి టైం నుంచి మళ్ళీ అశుతోష్ శర్మ ద వే హీ లెట్ ద సైడ్ టు ది ఫినిషింగ్ లైన్. సో ఇదంతా ఈ రకమైనటువంటిది. ప్లస్ ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ క్యాచ్ మిస్ చేయటం అనేటువంటిది కావచ్చు. ఈవెన్ యాక్చువల్గా మోహిత్ శర్మ అది లాస్ట్లో ఒక ఛాన్స్ ఇచ్చాడు, జస్ట్ ఈ ప్లేట్ టు ది సిల్లీ పాయింట్, అక్కడి నుంచి రన్అట్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళు మిస్ చేసుకోవటం. దాంతో ఎనీవే మళ్ళీ ఫినిషింగ్ లైన్ ని అశుతోష్ శర్మ ఇస్ రియల్లీ హీ ప్లేడ్ ఎ ఫెంటాస్టిక్. ఎగ్జాక్ట్లీ, లాస్ట్ టైం ఢిల్లీలో ఉండే. సో ఇప్పుడు కాబట్టి ఓవరాల్ గా ఐపీఎల్ ఎందుకు ఇంత క్రేజ్ అనేటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఈ మ్యాచ్ మనం డీసీ అండ్ నిన్న అశుతోష్ ఆట తీరు చూసిన తర్వాత చెప్పచ్చు. అశుతోష్ ఆట తీరు చూసిన తర్వాత పంజాబ్ ఏమైనా కొంచెం అయినా బాధపడి ఉంటుంది అంటారా? సో బికాజ్ లాస్ట్ ఇయర్ ఆయన పంజాబ్ కి నుంచి ఆడారు. అంటే ఇప్పుడు ఒక్కటి ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు రింకు సింగ్ ఫర్ దట్ మ్యాటర్, రింకు సింగ్ ఇనిషియల్ గా చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు. ఈవెన్ యాక్చువల్ గా ఆ గేమ్ తోటే ఇండియన్ టీమ్ లో కూడా అతనికి చోటు వచ్చింది 2020 ఫార్మేట్ లోకి. బట్ దాన్ని నిలుపుకోగలిగాడా? ఆ రకమైనటువంటిది మళ్ళీ ఆ రకమైనటువంటి మెరుపుల్ని మనం చూడగలుగుతున్నాము. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ యూ టేక్ ది బ్రాత్వైట్. యూ రిమెంబర్ ద నేమ్ ఫర్ ఎవర్ అనేటువంటిది కామెంటేటర్స్ నుంచి వచ్చినటువంటిది, కామెంటరీ బాక్స్ లో నుంచి ద వే యాక్చువల్ గా అతను ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత. బట్ కెన్ యూ సీ ద సేమ్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్? సో కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది వస్తుంది. అందుకని ఏదో ఇతన్ని మనం వదిలేసాము. ఎస్, యు ఆర్ రైట్. ఒకవేళ 14 మ్యాచెస్ ఇతను ఇదే రకమైన డెఫినెట్ గా కొన్ని టీంలు, ఆ ఫ్రాంచైజీలు కొంత రిగ్రెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యూ కెనాట్ జడ్జ్ బేసింగ్ ఆన్ జస్ట్ వన్ ఇన్నింగ్స్. బట్ యాక్చువల్ గా నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడాడు, దట్ ఇస్ ట్రూ. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇఫ్ యూ గో బ్యాక్, జనరల్ గానే యువరాజ్ సింగ్ మీద హైయెస్ట్ బిడ్ వేసి ఇచ్చేసినప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకటే మాట అన్నాడు, ఏ టీం అయినా కానీ ఒక ప్లేయర్ మీద ఇంత అమౌంట్ ని ఎందుకు బిడ్ చేస్తోంది అంటే గనక, వాళ్ళు మాకు కనీసం ఒక 2-3 మ్యాచెస్ గెలిపించినా కూడా దే ఆర్ వర్త్ ఎనఫ్ అనేటువంటిది. సో కాబట్టి ఆ రకంగా ఏంటి అంటే తనకి ఇచ్చినటువంటి స్థానానికి జస్టిఫై చేస్తూ నిన్నటి మ్యాచ్ నిజంగానే ఫ్రమ్ నోవేర్ టు విక్టరీకి తీసుకెళ్లాడు. కాబట్టి హీ బికేమ్ ది హీరో, ఓవర్ నైట్ హీరో అయ్యాడు. సో ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడేద్దాం. సో పంజాబ్ వర్సెస్ గుజరాత్. సో ఈ రోజు టీమ్స్ యొక్క బలబలాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? అండ్ సో ఏ టీమ్ కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? దిస్ ఇస్ కొంచెం ట్రిక్కీనే, ఎందుకంటే రెండు కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్ స్ట్రెంగ్త్ తో ఉన్నటువంటి రెండు కూడా. ప్లస్ ఇంత మటుకు 17 ఎడిషన్స్ అయిపోయినాయి, వీఆర్ ఇన్ ది 18th ఎడిషన్. బట్ స్టిల్ ఇంకా కప్పు కొట్టేటువంటి దాన్ని, అంటే ఆ ఆశ నెరవేర్చుకున్నటువంటివే. ఈవెన్ ఇంకా పంజాబ్ విషయానికి అయితే కనుక కనీసం ప్లే ఆఫ్కి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడు కూడా అట్టడుగునుంటున్నటువంటి పరిస్థితి, అంటే బిలో ద లైన్. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి డెఫినెట్ గానే కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ఇంత లాస్ట్ 17 ఎడిషన్స్ లో జరిగినటువంటి పొరపాటుని ఇచ్చేసుకుంటూ ఈసారి రెండు టీంలు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండటం అనేటువంటిది, ఆక్షన్ లో కరెక్ట్ గా హోంవర్క్ చేసి తీసుకోవటం.
గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్ ఆఫ్ కోర్స్ కెప్టెన్ మారలేదు, శుభ్మన్ గిల్ ద సేమ్ హీఈస్ కంటిన్యూయింగ్, బట్ కాకపోతే మేనేజ్మెంట్ మారింది. సో కాబట్టి కొత్త మేనేజ్మెంట్ వచ్చింది, మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసుకుంది లాస్ట్ దాని నుంచి. సో కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ కి ఇప్పుడున్నటువంటి టీమ్ కి ఏ రకమైనటువంటి బాండింగ్ ఏర్పడింది, ఎంత కార్డియల్ రిలేషన్ ఏర్పడింది అనేటువంటిది. ఎందుకంటే సో మేనేజ్మెంట్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్, వైటల్ రోల్ అంటారు. వై నాట్ యాక్చువల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ గోయంకా ఎల్ఎస్జీ విషయాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళు యాక్చువల్ గా అంటే మహేంద్ర సింగ్ ధోనీని ఏ రకంగా ట్రీట్ చేశారో చూసాం మనం. 2 years సిఎస్కే నుంచి అతను ఇదైన తర్వాత దట్స్ అన్ఫార్చునేట్ ఇష్యూ. ఆ తర్వాత ఈవెన్ కేఎల్ రాహుల్ ని ఎట్లా ట్రీట్ చేశారనేటువంటిది చూసాం మనం. సో కాబట్టి బ్యాక్ ఆఫ్ ది మైండ్ క్యాప్టెన్ కి ఎప్పుడు కూడా అరే నా టీమ్ మేనేజ్మెంట్ నా ఓనర్ ఇట్లాగే కదా, ఒకవేళ నేను కనుక ఇఫ్ యూ కెనాట్ డెలివర్ ద బెస్ట్ అండ్ మోర్ ఓవర్ వాట్ యాక్చువల్లీ హీస్ ఎక్స్పెక్టేషన్స్, దాన్ని కనుక నేను రీచ్ కాకపోతే నాకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్, కీపింగ్ ఇన్ మైండ్ అంతకుముందు జరిగినటువంటి ద పాస్ట్ హ్యాపెన్స్ డెఫినెట్ గానే ఉంటుంది అది. సో ఎప్పుడైనా కానీ టీమ్ మేనేజ్మెంట్, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎందుకు అంత సక్సెస్ఫుల్, టీమ్ మేనేజ్మెంట్, సిఎస్కే వై అంత సక్సెస్ఫుల్, కప్పు కొట్టకపోయినా కూడా ఆర్సీబీ ఎందుకు అంత సక్సెస్ఫుల్, దో విజయ్ మాల్యా అది అంటే మేనేజ్మెంట్ ఇది కొంత ఉన్నా కూడా ఎందుకు అంత సక్సెస్ఫుల్ అంటే మిగిలినటువంటి టీమ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్లేయర్ కి ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు, ఆ లాయల్టీని, ఆ కార్డియల్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చెప్పుకుంటున్నటువంటి 3 టీములు ఎందుకు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. సో దాన్ని డెలివర్ చేయగలుగుతూ ఉన్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డౌన్ ద లైన్ 2 years నుంచి కనుక చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ లో కావ్య మారన్ ట్రీట్మెంట్ లో చాలా తేడా కనబడింది. అందుకనే మీకు ఆ రిజల్ట్స్ అనేవి కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా మనం ఫైనల్స్ దాకా వెళ్ళాం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అంతకు ముందు యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ అంటే హోమ్ గ్రౌండ్ లోనే మీ టీం ఏది అంటే కనుక ఎస్ఆర్హెచ్ అని చెప్పేటువంటి పరిస్థితి లేదు కొంతమంది అభిమానులు. బట్ అదే ఇప్పుడు ఐఎమ్ ష్యూర్ మీరు సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎట్ సిఎస్కే అంటే ఎట్ చెన్నై ఆడుతున్నా కూడా, ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఎట్ బెంగళూరు ఆడుతుంటే కూడా దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎస్ ఎస్ఆర్హెచ్ ఈస్ మై ఫేవరెట్ అని చెప్పేటువంటి ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. హౌ యువర్ మేనేజ్మెంట్ ఈస్ ట్రీటింగ్ విత్ ది ప్లేయర్స్ అనేటువంటిది. ఏదో నేను కొనేశాను, డబ్బులు ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను కథనం చలాయిస్తాను మోటివేషన్. ఎందుకంటే ఎవ్రీ ప్లేయర్ ఇండివిజువల్ గా అండ్ ఐకాన్స్ ఆ స్టేజ్ కి వచ్చారు కాబట్టి. సో అందుకని అది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు గుజరాత్ టైటాన్స్. అయితే ఈ 2 టీమ్స్ మీరు అన్నట్లుగా మేనేజ్మెంట్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు అన్నట్లుగా మారింది కాబట్టి, సో ఈ 2 టీమ్స్ కూడా లాస్ట్ టైం సెమీస్ కి వెళ్ళాలి, క్వాలిఫై అవ్వలేదు. సో ఈసారి క్వాలిఫై అవుతుంది అనుకుంటారా? రెండిట్లో ఏదో ఒకటి సంభవం అంటే అఫ్ కోర్స్ గుజరాత్ ఈజ్ ఇప్పటికీ బాగా మంచి టీమ్ గానే ఉంది. ప్లస్ పంజాబ్ కి ఈసారి కొంచెం డెఫినెట్ గానే కనీసం వాళ్ళు ఫస్ట్ టాప్ 4 కి వచ్చేటువంటి ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఈసారి పెంచుకున్నారు అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది. ఆన్ పేపర్ అట్లీస్ట్ మనం ఎట్లా అనలైజ్ చేసుకుంటాము అంటే కనుక జనరల్ గానే ఆన్ పేపర్ కనబడేటువంటిది. ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆ టీమ్ సక్సెస్ఫుల్ టీమ్ అంటాం. బట్ నిన్న 6 balls ఆడి డక్అవుట్ అయ్యాడు. సో ఒక్కొక్కసారి అవుతుంది. ఈవెన్ ఫర్ ఫస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అదే రోహిత్ శర్మ నిలబడితే కనుక మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో అంతా ఫెయిల్ అయినటువంటి వాడు ఒక్కసారిగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్స్ మనకి కప్ ఇచ్చాడు. సో ఇట్లాంటి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎట్లా ఉంటారు అంటే కనుక వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక్క మ్యాచ్ లో వాళ్ళు దాన్ని డెలివర్ చేయలేకపోయినా కూడా ఆటోమేటిక్ గా కొంత విమర్శలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో ఈసారి డెఫినెట్ గానే పంజాబ్ ఒకటి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండ్ సక్సెస్ఫుల్ కోచ్ అయినటువంటి రికీ పాంటింగ్ రావటం వాళ్ళకి అది డెఫినెట్ గా యాడెడ్ అడ్వాంటేజ్, నో డౌట్ ఇన్ దట్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా ద శ్రేయస్ అవును కెప్టెన్ ఇప్పుడు ఏ ప్రూవెన్ క్యాప్టెన్. నేను అక్కడికే వస్తున్నా, యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకుంటున్నా. క్యాప్టెన్ సో కాబట్టి ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండ్ సక్సెస్ఫుల్ కోచ్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి దిస్ టైమ్ ఐ బిలీవ్ డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ విల్ మేక్ వండర్స్. మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పి, సో నేను ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా యాక్చువల్లీ. బికాస్ ఫ్యూచర్ కెప్టెన్ ఒక అతను ఒక టీమ్ ని లీడ్ చేస్తుంటే ఈ రోజు మ్యాచ్ లో, ఇంకొక అతను ది సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఉన్నారు ఇండియన్ టీమ్ లో. సో ఆయన శ్రేయస్ అయ్యర్ నడిపిస్తున్నటువంటి మ్యాచ్. సో ఇద్దరి కెప్టెన్సీని మీరు బ్యాలెన్స్ చేస్తే ఏం చెప్తారు బ్యాలెన్స్ చేసినప్పుడు? అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్ కి వచ్చేటప్పటికి ఫ్యూచర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అనేటువంటిది ఫోకస్ అవుతుంది. ఈవెన్ ఐ డోంట్ థింక్ మనం ఒకవేళ ఫ్యూచర్ కెప్టెన్ రెడ్ బాల్ కూడా శుభ్మన్ గిల్ లీడ్ చేస్తాడు లాంగర్ ఫార్మేట్ ని అంటే కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. సో అందుకని మీరు అన్నట్టుగా ఒక ఫ్యూచర్ కెప్టెన్ గా ఉన్నటువంటిది ప్లస్ ప్రూవెన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ప్రూవ్ చేసుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్. సో డెఫినెట్ గానే శ్రేయస్కర్మ పంజాబ్ కి శ్రేయస్ అయ్యర్ అనేటువంటిది ఇట్స్ డెఫినెట్లీ ద మ్యాచెస్ కమింగ్ మ్యాచెస్ విల్ ఆన్సర్ అస్. మొత్తానికి ఇద్దరు టాలెంటెడ్, ఇద్దరు ఇండియన్ టీంలో సెటిల్డ్ ప్లేయర్లు, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇది కాబట్టి
ఇట్ విల్ బి ఏ గుడ్ కాంటెస్ట్. హూస్ కెప్టెన్సీ యు ఆర్ గోనా గివ్ సమ్ ఎడ్జ్? అంటే ఇద్దరు ఇంకా ఈవెన్ యాక్చువల్గా శుభ్మన్ గిల్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటిదే ఉంది. శుభ్మన్ గిల్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినట్లు, ఎందుకంటే ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా నుంచి క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత తడబాటు అనేటువంటి చూసాం మనం లాస్ట్. ఇప్పుడు ఐపీఎల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ సీజన్ లోనే సక్సెస్ఫుల్ టీమ్ గా ప్రూవ్ చేసుకున్నటువంటి టీము సెకండ్ ఎడిషన్ కి వచ్చేటప్పటికి ఆరకమైనటువంటి ప్రదర్శన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కారణం శుభ్మన్ గిల్ తనంతట తను కూడా అంత ఇదిగా ఫామ్ లో లేకపోవడం అనేటువంటిది. సో అందుకని డెఫినెట్ గానే అక్కడ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మీద లాస్ట్ ఇయర్ చాలా కనుబొమ్మలు పైకి లేచాయి, చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి. అదే శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చేటప్పటికి హీఈస్ ప్రూవెన్, కప్పందించాడు వాళ్ళకి. సో అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు క్యాప్టెన్సీని కంపేర్ చేయటం అంటే కనుక ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సక్సెస్ రేషియో డెఫినెట్ గా శ్రేయస్ అయ్యర్ గురించి మనం చెప్పుకోవాలి. బట్ ఫ్యూచర్ కెప్టెన్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాడు, ప్రొజెక్ట్ చేయబడుతూ ఉన్నాడు కాబట్టి శుభ్మన్ గిల్ ఈస్ హ్యావ్ ఏ పాయింట్ టు ప్రూవ్ ఇట్. మోరోవర్ ఏంటంటే ఈ రోజున యాక్చువల్గా అహ్మదాబాద్ లో జరుగుతోంది, తనకి యాజ్ ఏ ప్లేయర్ శుభ్మన్ గిల్ కి మంచి రికార్డు ఉంది అక్కడ. హీ హ్యాస్ 163 స్ట్రైక్ రేట్ ఆ గ్రౌండ్ లో. ఈవెన్ యాక్చువల్ గా ఇట్స్ రియల్లీ వండర్ 2020 ఫార్మాట్ లో 70 యావరేజ్ తోటి బ్యాటింగ్ చేయటం అనేటువంటిది. సో కాబట్టి అది అతనికి అచ్చొచ్చినటువంటి గ్రౌండ్ కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఆఫ్ ఇట్స్ వెరీ స్మూత్లీ. సో అందుకని గుజరాత్ టైటాన్స్ ఈ రోజున కొంచెం వాళ్ళ క్యాప్టెన్సీ అంటే శుభ్మన్ గిల్ విల్ బి కాన్ఫిడెంట్ కెప్టెన్. సో యు ఆర్ సపోర్టింగ్ గుజరాత్ ఈ రోజు. అయితే ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ క్లియర్లీ, సో బౌలింగ్ గురించి కూడా మనం మాట్లాడదాం. నో ఇట్స్ ఆబ్వియస్ థింగ్, యాక్చువల్లీ ఇట్స్ మై వర్క్. ఓకే చంద్రశేఖర్ గారు, బిఫోర్ గోయింగ్ టు బౌలింగ్ విషయానికి వెళ్ళేసరికి టు ద స్పోర్ట్స్ డిబేట్. సో సార్, రెండు టీమ్స్ యొక్క బౌలింగ్ లైనప్ ఎలా ఉంది, అండ్ అందులోనూ గుజరాత్ టైటాన్స్ ఎక్కువగా సిరాజ్ మీద నమ్మకం పెట్టుకున్నట్టుగా కనబడుతుంది, ఏమంటారు? సిరాజ్ తన ఐపీఎల్ కెరియర్ ని బెంగళూరు కి ప్రారంభం చేసి సర్ప్రైజ్ గా అసలు అంటే యాక్చువల్ గా సిరాజ్ బెంగళూరు ని వదులుతాడని చెప్పేసి అనుకోలేదు. బికాస్ కోహ్లీ తోటి ఉండేటువంటి బాండేజ్ అది, కోహ్లీ ఒక్కడే యాక్చువల్ గా ఇంత మటుకు ఫస్ట్ ఎడిషన్ నుంచి దాకా కూడా ఫ్రాంచైజీ మారకుండా ఆడుతూ ఉన్నటువంటిది. అఫ్ కోర్స్ అంటే ధోనిని కూడా ఆ కేటగిరీలో చేర్చొచ్చు మనం, బట్ మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పుల వల్ల వెంటనే అతను పూణే వారియర్స్ అక్కడికి వెళ్ళడం అనేటువంటిది. మొత్తానికి అంటే ఫ్రాంచైజీ పేరైతే మారింది. ధోని అని కొట్టమంటే మనకి 2 ఫ్రాంచైజీలు కనబడతాయి, వేరే కోహ్లీ అని కొడితే కనుక ఒకటే ఫ్రాంచైజీ. అందుకనే అతను యాక్చువల్ గా ఆనర్ చేయటం ఇనాగ్రేషన్ అప్పుడు 18 అనే ఆ మొమెంటో ఇచ్చి అతనికి సో ఆరోగ్యమైనటువంటిది. సో మొత్తానికి సిరాజ్ కూడా అలాగే ఉంటాడు అనుకునేటువంటి దాంట్లో అతన్ని రిటైన్ చేసుకోకపోగా కనీసం మళ్ళీ ఆప్షన్ లో కూడా అతన్ని తీసుకోకపోవడం ఇట్స్ రియల్లీ బిగ్ షాక్ అండ్ సర్ప్రైజ్. సో బట్ సిరాజ్ అలాగనే అంటే ఈ మధ్య కాలంలో కొంచెం రోహిత్ శర్మ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కావచ్చు, దానికి అఫ్ కోర్స్ సిరాజ్ ఇచ్చినటువంటి ఆ కౌంటర్ స్టేట్మెంట్, నా స్టాటిస్టిక్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఐ యామ్ అనేటువంటిది. సో ఇది కొంచెం ఎప్పుడైతే ట్రెండ్ అవుతూ ఉందో ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ సిరాజ్ మీద ఇది ఉన్నాయి. కానీ ఆనెస్ట్ గా చెప్పుకోవాలి అంటే ఇప్పటికీ కూడా సిరాజ్ డెత్ ఓవర్ బౌలర్ కాదు. మేబీ అంటే హైదరాబాదీసో కాబట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంత హట్ అవ్వచ్చు కాక, బట్ అంటే న్యూ బాల్ తోటి పవర్ ప్లేలో ఎఫెక్టివ్ గా ఉన్నంత ఇది డెత్ ఓవర్స్ కి వచ్చేటప్పటికి సిరాజ్ విషయంలో కొంచెం ఇది ఎప్పటికీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. సో దాన్ని ఎట్లాగా ఓవర్కమ్ చేస్తాడు, ఎందుకంటే అగైన్ హీఈస్ లుకింగ్ టు కమ్ టు దట్ 20 ఫార్మాట్ ఇండియన్ టీమ్ లో కూడా రావాల్సినటువంటి ఇది ఉంది. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే 50 ఓవర్ ఫార్మాట్ లో కూడా అతన్ని తీసుకోలేదు, కన్సిడర్ చేయలేదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ రైట్ ప్లాట్ఫామ్. లైక్ ఎట్లయితే షేన్ వాట్సన్ లాంటి వాళ్ళు దీన్ని రైట్ ప్లాట్ఫామ్ గా వాడుకొని ఇండియన్ టీమ్ లో వాళ్ళ నేషనల్ టీమ్ లోకి వెళ్ళారు. సో అట్లాగా డెఫినెట్ గా అందుకు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఎస్ సిరాజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో గుజరాత్ నమ్మకం పెట్టుకోవడంలో తప్పలేదంటారు. నో డౌట్. పర్టికులర్ గా న్యూ బాల్ తోటి అంటే పవర్ ప్లే లో మాత్రం హీ ఈస్ అన్ప్లేయబుల్, అందులో నో డౌట్. సో పిచ్ గురించి మాట్లాడదాం. అహ్మదాబాద్ స్టేడియం ది బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ది వరల్డ్. సో దాని పక్కన పెడితే గ్రౌండ్ పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది, అట్మాస్ఫియర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఈరోజు స్కోర్ ఎంత చేసే ఆస్కారం ఉండొచ్చు? అంటే ఇక్కడ 2 పాయింట్లు ఒకటి మిగిలినటువంటి ఎట్లాగో వరల్డ్ లోనే ద బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం కాబట్టి మిగిలినటువంటి వెన్యూస్ కనుక వెళ్ళేట్లయితే స్ట్రిప్ ఎట్ ద మోస్ట్ 6 or 7 పిచ్చెస్ ఉంటాయి. బట్ అదే గుజరాత్ విషయానికి వచ్చేవాడికి మీకు మోటేరా స్టేడియంలో ఏకంగా ఆ స్ట్రిప్, ఇఫ్ యూ టేక్ ది స్ట్రిప్ ఎంటైర్ స్ట్రిప్ దేర్ ఆర్ 10 పిచ్చెస్. సో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అండ్ మిక్స్డ్ సాయిల్ తోటి. సో ఆ రకంగా డిఫరెంట్ ఇదిలో ఉండేటువంటిది.
సో ఓవరాల్ గా మీకు అంటే కంప్లీట్ రెడ్ సాయిల్ మీద వాడినా కూడా లేకపోతే అంటే అంత బ్యాటర్ ఫ్రెండ్లీగా కాకుండా అక్కడ యావరేజ్ స్కోరే మీకు 155 160 ఇస్ ద యావరేజ్ స్కోర్. దానికి రీజన్ ఏంటి అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బౌండరీ లైన్, అది కూడా చాలా పెద్దది 75 మీటర్స్ ఇది ఉండేటువంటిది 75 యార్డ్స్. వేరాజ్ మిగిలిన దగ్గర వచ్చేవాడికి మీకు 68 and 70 ఉంటుంది. సో ఇక్కడ మామూలుగానే మీకు బౌండరీలు అండ్ సిక్స్లు కొట్టడం అనేటువంటి కొంచెం కష్టమైనటువంటిది. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ నేచురల్ గా ఎప్పుడైతే 6 వెళ్ళటం తక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా స్కోర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎన్ని రన్స్ అని పరిగెడతాం, 1 2 గా కన్వర్ట్ చేయాలి, 2 ని 3 గా కన్వర్ట్ చేయాలి. సో అందుకని ఐ థింక్ 170 175 విల్ బి ది బెస్ట్ స్కోర్ అవుతుంది ఈ రోజు. సో మీరు ఐసీసీ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేశారు, అంతే అయింది 260. సో ఈసారి కూడా 170 160 to 175 అంటున్నారు చంద్రశేఖర్ గారు. వెరీ పాయింటెడ్ పాయింట్ టు బి నోటెడ్ అండ్ పాయింటెడ్ అనలిస్ట్ కూడా. సో ఈ విషయంలో అయితే డ్యూ కూడా ఒక రీజన్ గా ఉండొచ్చు. సో క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, డిలే అయ్యే కొద్దీ అంటే కొంచెం లేట్ నైట్ అయ్యే కొద్దీ కూడా ఆ డ్యూ కండిషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అహ్మదాబాద్ లో. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ బౌలింగ్ లైన్అప్ మారుతుందిలే కానీ బట్ దాని ఇంపాక్ట్ ఒకటి ఏంటంటే ఇంకా మనం మార్చ్ లోనే ఉన్నాము. సో కాబట్టి మోరార్లెస్ ఇక్కడ అంటే మాక్సిమం మీకు 35-37 degrees Celsius రికార్డ్ అవుతుంది కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ నాట్ గాన్ 40ని టచ్ అవ్వలేదు, ఇట్స్ నాట్ గాన్ బియాండ్ 40 degrees Celsius. సో అది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం గమనించాల్సింది. సో వెన్ ఇట్ ఈస్ 37-38 degrees Celsius ఉందో ఆబ్వియస్ గా అప్ టు 10 o'clock మీకు సేమ్ కైండ్ ఆఫ్ హీట్ వేవ్స్ విల్ కంటిన్యూ క్యారీ. వన్స్ 10 o'clock రీచ్ అయితే కనుక యాక్చువల్ గా మీకు ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది అది వస్తూ ఉంటుంది. అందుకనే మనం గమనించినట్లయితే కనుక లాస్ట్ జరిగినటువంటి 8 matches ని కూడా మీకు సెకండ్ పేజ్ లో కూడా పెద్ద ఇబ్బంది పడినటువంటిది డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది కనబడలేదు. లెట్ ఇట్ బి చెన్నై కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ కల్కటా కావచ్చు, ఈవెన్ ఆఫ్ కోర్స్ వైజాగ్. సో అందుకని అదే ఒకటి మేజర్ ఇది. ప్లస్ ఒకవేళ అది అయ్యేట్లయితే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ టేకెన్ ఏ వెరీ గుడ్ డెసిషన్. అంటే ఆఫ్టర్ 11 overs if the umpires feel that there is a change in the ball condition, the ball has to be replaced. Of course it has to be the same wear and tear. It has not, it should not be replaced with the brand new, బట్ ద సేమ్ వేర్ అండ్ టేర్ ఉండేటువంటి దాంతో. సో అందుకని బౌలర్ కి పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకొని బౌలింగ్ లైనప్ లో చేంజ్లు చేయాల్సినటువంటి ఆ రకమైనటువంటి ట్రిక్కీ కండిషన్ కి కెప్టెన్ రాడు. అది ఒక ఇది. అండ్ మీరు అడిగినప్పుడు దాకా యాక్చువల్ గా ఆఫ్టర్ అంటే సెకండ్ హాఫ్ నుంచి ఆ రకమైనటువంటి డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది మేజర్ ఇది అవుతుంది. సో అంటే ఈ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఇది ఎంతవరకు టఫ్, కొంచెం కంపారిటివ్లీ టఫ్ సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ చేసే అవకాశం? సెకండ్ బ్యాటింగ్ యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇఫ్ యూ లుక్ ది గేమ్, సెకండ్ బ్యాటింగ్ కి బౌలింగ్ అంటే డ్యూ వల్ల పెద్ద ఇది అంటే బౌలర్ కి గ్రిప్ దొరకట్లేదు కాబట్టి నేను ధనాధన్ షాట్లు ఆడేస్తాను అనేటువంటి ప్రిపరేషన్ లో ఎప్పుడు కూడా ఉండదు. సెకండ్ బ్యాటింగ్ ఎప్పుడు మేజర్ వాళ్ళకి హర్డిల్ ఏంటి, స్పీడ్ బ్రేకర్ ఏంటి అంటే కనుక ద number of dot balls you play, natural గానే the amount of pressure will increase. ఆస్కింగ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, ఇట్ ఇస్ క్లైంబింగ్ అప్. సో అక్కడ వాళ్ళు పానిక్ అవుతూ ఉంటారు. దాని నుంచి బయటపడేటువంటి వాళ్ళే విక్టోరియస్. నిన్న అశుతోష్ శర్మ చేసి చూపించినట్టుగా ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేసేటువంటిది. సో అందుకని లెట్ ఇట్ బి ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ప్రతి ఫ్రాంచైజీ కూడా అట్లీస్ట్ 2 weeks బిఫోర్ నుంచి వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ చేయటం అంటే డిఫరెంట్ కండిషన్స్ లో. ఒకవేళ డబుల్ హెడర్ ఉంది, 2:30 3:30 మ్యాచ్ నేను ఆడుతున్నాను. సో కాబట్టి డే లైట్ లో ఎలాంటి బ్యాటింగ్, డే లైట్ లో ఎలాంటి బౌలింగ్, డే లైట్ లో క్యాచ్ ప్రాక్టీస్ ఏంటి, అట్లాగనే అండర్ ద లైట్స్. సో ఈవెన్ యాక్చువల్ గా ప్రాక్టీస్ సెషన్స్ అయితే కనుక ఇట్ గోస్ బియాండ్ 11 o'clock. 11 అంటే ఒకవేళ బాగా మంచు ఉండేట్లయితే ఎట్లా ఆడాలనేటువంటిది. సో ఆ రకమైన డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ కండిషన్స్ అన్నిటికీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఇది పెద్ద ఫ్యాక్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఒక సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా ఐపీఎల్ 300+ ఈసారి స్కోర్ చేస్తామని అన్నారు. సో ఆల్రెడీ మీరు ఈ రోజు మ్యాచ్ యొక్క స్కోర్ 160 to 175 అని చెప్పారు. సో అయితే ఒక చిన్న క్వశ్చన్, ఈ రోజు ఆ ఛాన్స్ ఉందా ఈ రెండు టీమ్స్ లో 300+? 175 కి 300 కి ఇన్ ఫ్యూచర్ అసలు ఈ సీజన్ లో ఈ సీజన్ దట్ ఈస్ ఫర్ షూర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఒకటి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ నోన్ ఫర్ ఇట్ ఈస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. అండ్ ఎస్ఆర్హెచ్ ఈస్ రియల్లీ అందరూ కూడా అంటే అప్ టు క్లాస్ ఎన్ దాకా కూడా, ఈవెన్ అభినవ్ మనోహర్ దాకా కూడా మంచి బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటిది. సో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ 300 ఈసారి 18th సీజన్ లో 300 రావటం అనేటువంటిది
దట్ ఈస్ ఫర్ షూర్. కాకపోతే ఎప్పుడు అనేటువంటి ఈ ఉన్న 10 teams లో ఈసారి SRH కొడుతుంది, అది ఓన్ బ్యాటింగ్ లైనప్ అంత స్ట్రాంగ్ గా ఉంది SRH. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం చేయొద్దు అది, ఎందుకంటే LSG కి మంచి బౌలింగ్ డెప్త్ ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ దట్. సో ఓకే, ఫైనల్ గా ఈ రోజు మ్యాచ్, సో మీరు దేనికి మీకు ఫేవరెట్ టీమ్ ఏదంటే చెప్తారా, అండ్ ఏది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అండ్ ఈ టాస్ గెలిచే దాంట్లో ఏదన్నా అంటే టాస్ తీసుకుని ఏది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు సింపుల్ గా? అంటే హిస్టరీని కనుక తీసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్ ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి టాస్ గెలిస్తే కనుక డెఫినెట్ గానే దే గో ఫర్ ది బ్యాటింగ్ ఫస్ట్. అగైన్ పంజాబ్ కింగ్స్ కి వచ్చేటప్పటికి యాక్చువల్ గా శ్రేయస్ అయ్యర్ ఆల్వేస్ హీ ప్రిఫర్స్ ది చేజింగ్. ఒకవేళ గెలిచినా కూడా సో కాబట్టి బట్ జనరల్ గానే ఏంటంటే టాస్ గెలిచినప్పుడు అందులోనూ ప్రతి టీము కూడా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి, వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ వెరీ స్మూత్ టేక్ ఆఫ్. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే కనుక ఇఫ్ యూ హ్యావ్ 2 points అగెన్స్ట్ యువర్ నేమ్, ఆబ్వియస్ గా కాన్ఫిడెన్స్ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్ బిల్డప్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ టాస్ గెలిచినటువంటి టీమ్ ఐ థింక్ దే బ్యాట్ ఫస్ట్. సో దే హ్యావ్ టు చూస్ బ్యాట్ ఫస్ట్ అండ్ దే విల్ చూస్ బ్యాట్ ఫస్ట్ అంటారు. సో ఫైనల్ గా సో మొత్తానికి ఫేవరెట్ టీం గురించి చెప్పలేదు, యూ ఎస్కేప్ దట్ క్వశ్చన్. ఎస్కేప్ ఏం లేదు, రెండు కూడా బట్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ పంజాబ్ అంటే గుజరాత్ ఓన్ గ్రౌండ్ ఆడుతూ ఉన్నా కూడా జనరల్ గానే కొంచెం శ్రేయస్ అయ్యర్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. రికీ పాంటింగ్ నేను ముందే చెప్పినట్టుగా యాక్చువల్ గా రికీ పాంటింగ్ విల్ మేక్ ది డిఫరెన్స్. ఆశిష్ నెహ్రా అక్కడ ఉన్నాడు కదా అని క్వశ్చన్ వేయచ్చు కాక నన్ను. ఆశిష్ నెహ్రా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఈస్ క్రాసింగ్ ది బోర్డర్ లైన్. లాస్ట్ ఇయర్ గుజరాత్ లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు గెలిచిన దానికి కారణం ఆశిష్ నెహ్రా అయితే, లాస్ట్ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ ఉండడానికి కారణం కూడా ఆశిష్ నెహ్రానే. సి ఎవ్రీ బాల్ నేను బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి వీళ్ళ గైడెన్స్ ఇస్తాను అంటే కనుక మ్యాచ్ న్యాచురల్ గా యూ విల్ హ్యావ్ యువర్ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 and then that is the duty to the players to execute that. అక్కడ మధ్యలో వేలు పెడితేనే కొంచెం ప్లేయర్స్ డిస్టర్బ్ అవుతారు. సో ఆశిష్ నెహ్రా గుజరాత్ టైటాన్స్ కి ప్లస్ మైనస్ కూడా. అదే పంజాబ్ కింగ్స్ కి వచ్చేటప్పటికి నా అబ్జర్వేషన్ ప్రకారం దట్స్ ఓన్లీ ప్లస్ పాయింట్ రికీ పాయింటింగ్. సో అందుకని ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ పంజాబ్ కింగ్స్ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. ఓకే, సో ఎస్, సో మొత్తానికి ఈ రోజు ఆడేటువంటి రెండు టీమ్స్ లో సో పంజాబ్ కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, అండ్ దట్ అండర్ ద కెప్టెన్సీ అండ్ అలాగే కోచ్ మీద కూడా ఉన్న విశ్వాసంతో చంద్రశేఖర్ గారు ఈరోజు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అండ్ స్కోర్ కూడా ఆబ్వియస్లీ 165 to 175 అని దిస్ హ్యాస్ టు బి నోటెడ్ బై ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్. సో అక్కడ వరకే ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ రోజు మనం 300+ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం, ఆస్కారం, ఆ వాతావరణం ఉండకపోవచ్చు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ అబౌట్ టుడేస్ మ్యాచ్. సో ఈ రోజు మ్యాచ్ అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. రెండు టీమ్స్ కూడా మొదట మ్యాచ్ ఆడబోతున్నారు ఈ IPL సీజన్ లో. సో ఫస్ట్ టైం ఎవరికి వాళ్ళు కూడా గెలవాలని అనుకుంటారు. ఆల్ ద బెస్ట్ టు ద బోత్ టీమ్స్ ఫ్రమ్ our 10 TV. సో చూద్దాం, లెట్స్ సీ. 7:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఎవరు టాస్ గెలుస్తారు, ఎవరు బ్యాట్ ఫస్ట్ ఎంచుకుంటారు, అండ్ ఎవరు ఆ చేజింగ్ లో తడబడకుండా నిన్న ఆడినట్టుగా శితోష్ లాగా ఎవరు సక్సెస్ఫుల్ బ్యాటర్ గా ఉంటారు అనేది కూడా చూద్దాం. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ స్పెషల్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.